నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆయనతో లేదు. జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని తరిమేశాడు. ఇటువంటి ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ షర్మిల గారికి మధ్య గ్యాప్ క్లియర్‌గా కనపడుతోంది. ఆమె అన్నతో విభేదించారు. విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో ఆమె పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమెకు మద్దతుగా వైఎస్ విజయమ్మ గారు వైసీపీ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి మరీ వచ్చి తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా నిలబడ్డారు. ఇక్కడ వైఎస్ఆర్ టీపీ గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు. సో పూర్తిగా తల్లిని, చెల్లిని బయటికి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ విమర్శలకు బలం చేకూర్చేలా అప్పటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కంటిన్యూ అయింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంటర్ అయిన తర్వాత విజయమ్మ దారేటు, విజయమ్మ ఎవరితో ఉన్నారు? బిడ్డతోట, కొడుకుతోట, ఆమె ఎవరితో ఉన్నారో అనేది చర్చ. సో విజయమ్మ ఎవరితో ఉన్నారో ఇప్పటివరకు ఎక్కడ బయటపడలేదు. విజయమ్మ కొడుకుతోటే ఉన్నారని కొంతమంది, లేదు వైఎస్ షర్మిలతో పాటు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తారంటూ కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసిన సందర్భంగా 2 సార్లు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించారు. సో అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గర ఆశీస్సులు తీసుకొని తండ్రి సమాధిని సందర్శించి ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలని తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరితో కలిసి ఆమె ఘాట్కి వెళ్ళారు. సో ఆ ఏ సందర్భంలో కూడా వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలతో కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వైఎస్ షర్మిల మారిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కార్యక్రమంలో కూడా వైఎస్ షర్మిలతో పాటు విజయమ్మ కనపడలా. ఈవెన్ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కూడా కనపడలేదు. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ దూరంగా ఉండదలుచుకున్నారు అనే ఒక ఇండికేషన్ని ఆమె రాకపోవడం ద్వారా ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. వైఎస్ షర్మిల గారు కూడా నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అమ్మకు తెలుసు, అమ్మని అడిగితే విషయాలు తెలుస్తాయి అంటూ తన తల్లిని కోట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. ఆ సందర్భంలో కూడా వైఎస్ విజయమ్మ ఎక్కడా స్పందించలేదు. ఈ పర్టికులర్ ఇష్యూలపైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్న విమర్శలపైన ఎక్కడ ఆమె స్పందించలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతికి, వర్ధంతికి ఇడుపులపైకి వెళ్తూ ఉన్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఏ పార్టీలో ఉన్నా, కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా ఒక్కసారి మినహా వైఎస్ షర్మిల గారు కూడా అందరూ కలిసి వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కూర్చొని ప్రార్థనలు చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో ఈయన రాజకీయపరమైన కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు విజయమ్మ గారు అక్కడ కనపడే వాళ్ళు కాదు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన తర్వాత తాజాగా ఆయన 2వ విడత యాత్ర ఎన్నికల క్యాంపెయిన్ మొదలు పెడుతున్న సందర్భంలో ఇడుపులపైకి వెళ్ళారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళారు. ఆ ఘాట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయమ్మ గారు కనపడ్డారు. సో ఇది కాస్త ఆసక్తి కలిగించింది. ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో మాత్రమే అక్కడ కనపడేవాళ్ళు. ఈయన పార్టీకి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు విజయమ్మ గారు కనపడేవాళ్ళు కాదు. ఈవెన్ మేనిఫెస్టో కాదు, పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాని అక్కడ విడుదల చేసిన సందర్భంగా కూడా విజయమ్మ గారు లేరు. సో ఈరోజు మేమంతా సిద్ధం అంటూ ఒక భారీ కార్యక్రమాన్ని 21 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్నారు. ఆ 21 జిల్లాల్లో చేపట్టే మేమంతా సిద్ధం యాత్ర ఇడుపులపై నుంచి ప్రారంభమైంది. ఆ యాత్రకు సంబంధించి వెళ్తున్న క్రమంలో తండ్రి ఆశీస్సుల కోసం ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వైఎస్ విజయమ్మ గారు కూడా అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. సో ఆయన వెళ్తున్న కార్యక్రమం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తున్న కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా కొడుకుని ఆశీర్వదించి పంపించటం ద్వారా నా కొడుకుని మరోసారి ఆశీర్వదించండి అని ప్రజలకు ఒక అప్పీల్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో తల్లి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే విషయం అర్థమవుతోంది. కొడుకు విజయం కోసం వైఎస్ విజయమ్మ ప్రార్థనలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. కొడుకు విజయం కోసం అవసరమైతే ఆమె క్యాంపెయిన్ కూడా చేస్తారా అలాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది ఈరోజు అక్కడ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే. సో మొత్తంగా టీడీపీ మీడియానో తెలుగుదేశం పార్టీయో క్యాంపెయిన్ చేస్తున్నట్లుగా, టీడీపీ మీడియానో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నట్టుగా వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి దూరం కాలేదు. వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తున్నారు. వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నారు అనేది ఈరోజు కనపడిన దృశ్యం. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా జగన్కి అండగా నిలవబోతున్నారని, అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికి పోటీకి సంబంధించి ఇంకా ఆస్కారమే లేదు. అన్ని అభ్యర్థులు ఆయన ప్రకటించేశారు కాబట్టి నైతికంగా కొడుకు వైపు వైఎస్ విజయమ్మ ఉన్నారనేది ఈరోజు ఫైనల్గా మనం రావాల్సిన కంక్లూజన్.